కాంగ్రెస్ పార్టీ అబద్దాల హామీతో గద్దెనెక్కి రైతులను మోసం చేస్తుందని బీజేపీ నాయకులు ఆరోపిస్తున్నారు. నిర్మల్ జిల్లా కడెం మండలంలో బీజేపీ పార్టీ మండల అధ్యక్షుడు కాసివేణి శ్రీనివాస్ ఆధ్వర్యంలో స్థానిక బస్టాండ్ నుండి తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ చేపట్టారు. కడెం తహసీల్దార్కు వినతి పత్రాన్ని ఇచ్చారు. రైతులందరికీ 2 లక్షల రూపాయల రుణమాఫీ చేస్తామని, రాష్ట్రంలో కేవలం 20 లక్షల మందికి మాత్రమే రుణమాఫీ చేయడం ఎంతవరకు సమంజసమని ఆయన అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ పేరుతో ఇళ్లు ఇస్తున్నామన్న మాటే కానీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నిరుపేదల ఇళ్ల కొరకై 2,77,000 రూపాయలు ఒక్కొక్కరికి చెల్లిస్తుందన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చాలని వారు డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలు తక్షణం నెరవేర్చాలని ఈరోజు ఎంఆర్ఓ తహసీల్దార్ గారికి, కడెం తహసీల్దార్ గారికి మెమరీ ఇవ్వడం జరిగింది. మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఆ రోజు 6 హామీలు, 6 గ్యారంటీలు, 420 హామీలు ఏ ఒక్కటి కూడా పూర్తిగా నెరవేర్చే పరిస్థితి. రైతు రుణమాఫీ అని చెప్పి 60 లక్షల మంది తెలంగాణ రాష్ట్రంలో ఉంటే 20 లక్షల రైతులకు రుణమాఫీ చేసి చేతి దులుపుకున్నది కాంగ్రెస్ ప్రభుత్వం. ఇప్పుడైనా కళ్ళు తెరిచి మరి మీరు 21 నెలలు అవుతుంది మీరు అధికారంలోకి వచ్చి, ఇప్పటికైనా పూర్తిగా సంపూర్ణంగా రైతులందరికీ మీరు రుణమాఫీ చేయాలని కోరుతున్నాం. మళ్ళీ అట్లే కాకుండా మరి ఇందిరమ్మ ఇల్లు అని చెప్పి నరేంద్ర మోడీ గారు 2,77,000 రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇస్తే రాష్ట్ర ప్రభుత్వం ఓన్లీ కొన్ని పైసలు కలిపి ఏదో మేము ఇచ్చినట్టు అది చెప్పుకుంటారు. అది కూడా పూర్తిగా ఎవరికి ఇవ్వడం లేదు. వారి కార్యకర్తలు అనుకున్న వాళ్ళకే ఇస్తారు. కానీ మేము దాని తరఫున, ప్రజల తరఫున మేము కొట్లాడుతున్నాం. ఖచ్చితంగా పేదవాళ్ళు కూడా చూసి అందరికీ ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం. భారతీయ జనతా పార్టీ తరఫున వితంతా పింఛన్లు, ఇంతవరకు కూడా వితంతా పింఛన్లు విచ్చన్స్ ఎవరికి ఇవ్వలేదు. కానీ ఇప్పటికైనా అందరికీ గుర్తించి అందరి అర్హులైన వారికి పింఛన్లు ఇవ్వాల్సిందిగా భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది. రైతులు బాగా నష్టపోవడం జరిగింది. తక్షణం వారికి నష్టం పరిశీలించి వారికి నష్టపరిహారం చెల్లించాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్